డబల్ లైన్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. న్యాయాన్ని గెలిపిస్తారా లేక అధికారులు బలం గెలుస్తుందా? చరిత్ర పుటల్లో ఈ గ్రామం నిలవబోతుందా? భర్త ఉంటుండగానే ఒంటరి మహిళా పెన్షన్ రాబోతుందా? ఈ యొక్క రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త కానుందా? రిపోర్ట్ ఇచ్చే అధికారులు కూడా చరిత్ర పటంలో నిలవబోతున్నారా? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కేకోటపాడు మండలంలో గత కొంతకాలంగా భర్త ఉంటుండగా పెన్షన్ కు అర్హులని చెబుతున్న మహిళ విషయం ఈ మధ్య సమాచార మాధ్యమాల్లో వైరల్ అయింది. గతంలో భర్త ఉంటుండగా పెన్షన్ తీసుకుంటున్న ఆ మహిళకు గతంలో నోటీసులు అందించి విచారణ కూడా జరిపించి తొలగించడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండల రెవెన్యూ అధికారి ఇచ్చినటువంటి రిపోర్ట్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఇచ్చినటువంటి రిపోర్ట్, పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన రిపోర్ట్, రేషన్ కార్డు, అలాగే అంగన్వాడీ నమోదు రిపోర్ట్, ఇన్సూరెన్స్ నామినేషన్ రిపోర్ట్, పోలీసు అధికారి ఇచ్చినటువంటి ఎక్నాలజ్మెంట్ రిపోర్ట్, స్వయంగా కలెక్టర్కు భర్త ఉన్నాడని ఇచ్చిన దరఖాస్తు, ఇవన్నీ ఉంటుండగా మళ్ళీ విచారణ జరిపించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? పెన్షన్ ఇప్పించడానికా లేక తీసివేయడానికా? తీసేయడానికైతే గతంలో విచారణ ఎందుకు జరిపించారు? నోటీసులు ఇచ్చి ఎందుకు తొలగించారు? ప్రస్తుతం ఈ విధంగా పెన్షన్ నమోదు చేసుకోవడానికి మహిళలందరూ వేచి చూస్తున్నారు. అయితే ఈ రిపోర్టు ఆధారంగా తాము కూడా భర్త ఉంటుండగా ఒంటరి మహిళా పెన్షన్ కు అర్హులవుతామని ఆంధ్ర మహిళలైతే ముఖ్యంగా లంకవానపాలెం గ్రామ మహిళలు వేచి చూస్తున్నారు. ఇదే నిజమైతే గ్రామంలో ఉన్నటువంటి మహిళ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భర్త ఉన్నటువంటి మహిళ, ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క పెన్షన్ కు ఈ గ్రామ మహిళ ద్వారా అర్హత పొందుతారా? అందుకే గ్రామంలో ఉన్నటువంటి అధికారులు ఎటువైపు అధికార యంత్రాంగం ఏ విధమైనటువంటి న్యాయం చేస్తుంది, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తర్వాత మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మన QNN న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోపై కామెంట్ చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు PDF లో పంపించే ప్రయత్నం అయితే చేస్తాను.